హలో ఫ్రెండ్స్, నేను మీ బాను. వెల్కమ్ బ్యాక్ టు బానూస్ ఇన్నోవేటివ్ వరల్డ్. ఇవాల్టి రెసిపీ హౌ టు మేక్ సాఫ్ట్ అండ్ టేస్టీ ఇన్స్టెంట్ గులాబ్ జామున్స్ ఎట్ హోమ్. ఈ వీడియోలో గులాబ్ జామున్స్ సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా స్వీట్ షాప్లో కంటే కూడా చాలా బాగుండేలా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో పూర్తి టిప్స్తో చూపించాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 4 కప్పుల షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎంత యాడ్ చేసుకుంటున్నామో అంతే క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకుని 2 కప్పుల ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పిండిని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల స్వీట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది, షుగర్ని 4 కప్పులు తీసుకున్నాం కనుక 2 కప్పుల గులాబ్ జామున్స్ పిండిని తీసుకుంటున్నాం. ఈ విధంగా పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకొని లిడ్తో కవర్ చేసి 30 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు పాకం తయారు చేయడం కోసం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న షుగర్ వాటర్ని తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ వెలిగించి మంటని సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. వేరొక స్టవ్ పైన కడాయి ఉంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నూనె కాగేలోపు జామున్స్ తయారు చేయడానికి బాల్స్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, పిండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా మనం పిండిని కాస్త తీసి చూస్తుంటే ఎయిర్ బబుల్స్తో చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం బాల్ చేయడం కోసం కొంచెం పిండిని తీసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేయండి. చూసారుగా, ఇలా. మరొకసారి చూద్దాం. ఇక్కడ మీరు బాల్స్ అన్నీ ఒకేసారి చేయకుండా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 బై 1 చేస్తూ యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల పిండి అనేది గట్టిపడకుండా సాఫ్ట్గా ఉంటుంది. బాల్స్ అనేవి చేస్తున్నప్పుడు ఇంత సాఫ్ట్గా అనిపించకపోతే మీరు ఆయిల్ కానీ నెయ్యి కానీ హ్యాండ్కి అప్లై చేసుకుని చేయండి. బాల్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఫస్ట్ ఒక బాల్ తీసుకొని నూనెలో వేసి వేయించి చూద్దాం, క్రాక్స్ వస్తున్నాయా లేదా. చూడండి, క్రాక్స్ అయితే రాలేదు. అయితే మనం మిగిలిన బాల్స్ని కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ అన్నీ వేయించుకుందాం. ఈ విధంగా ఒక్కొక్క బాల్ చేస్తూ వేయించుకోవటం కష్టంగా అనిపించినట్లయితే ఫస్ట్ బాల్స్ అన్నీ ఒకటేసారి చేసుకొని ఒక తడి క్లాత్తో కవర్ చేయండి. మీరు ఆయిల్లో వేస్తున్నప్పుడు ఒకసారి మరలా రోల్ చేసి ఆయిల్లో యాడ్ చేసుకోండి. అన్నీ ఈవెన్గా వేగడానికి గరిటెతో మీరు ఆయిల్ని కదుపుతూ ఉండాలి. ఇలా కదుపుతూ ఉంటూ అందులోంచి వేగుతున్న వాటిని సెపరేట్ చేసుకుంటూ ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేయించుకోండి. ఇక్కడ చూడండి, మన పాకం మరుగుతుంది. ఇలాంటి సమయంలో 1 టీ స్పూన్ నెయ్యి వేయండి. ఒకసారి గరిటెతో కలిపి స్టవ్ ఆపి పక్కనుంచండి. ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లో మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచుకున్న గులాబ్ జామ్స్ని తీసి కొద్దిగా యాడ్ చేసుకుంటూ మరొకసారి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చల్లారిన గులాబ్ జామున్స్ అన్నీ కొంచెం వేడెక్కుతాయి. ఇలా వేడెక్కిన తర్వాత ఒకసారి తీసి వెంటనే మనం సిద్ధం చేసుకున్న పాకంలోకి షిఫ్ట్ చేసేయండి. ఇలా అన్ని గులాబ్ జామ్స్ని పాకంలోనికి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా వేడివేడి గులాబ్ జామ్స్ను వేడివేడి పాకంలోకి వేయడం వల్ల గులాబ్ జామ్స్ అనేవి తొందరగా పాకాన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఈ విధంగా మొత్తం బాల్స్ అన్నీ పాకంలో వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాల్స్ అన్నింటినీ పాకంలో ముంచి మూత పెట్టి 20 మినిట్స్ వదిలేయండి. చూడండి, 20 మినిట్స్ తర్వాత గులాబ్ జామున్స్ పాకాన్ని పీల్చుకొని ఎలా ఉబ్బాయో. ఇంతేనండి, సాఫ్ట్గా ఉండే ఇన్స్టెంట్ గులాబ్ జామున్స్ రెడీ అయిపోయాయి. వీటిని మనం వేడిగా సర్వ్ చేయొచ్చు, లేదంటే చల్లారిన తర్వాత తీసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవచ్చు. ఈ టిప్స్ని పాటిస్తూ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇంతే సాఫ్ట్గా వస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.